డబ్బు అధికారం ఉన్నంత వరకు నాయుడు తలదించడు. ఆయన దగ్గర నుంచి ఆ రెండు దూరం చేయాలంటే మనం కూడా అదే దారిలో వెళ్ళాలి. చపాతి పిండి పక్క వర్క్ వేసిన వర్క్ అయ్యలేదు, ఇంగ్రీడియంట్ లేదు. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ ఏదైనా చెప్పుకోండి, కింద సపరేట్ కావాలంటే వేసుకోండి. ఇవాళ కాస్కోలో మీతో పాటు లూజర్ టీమ్ ఉన్నారు. లూజర్స్ తో ద గ్రేట్ సెలబ్రిటీ నిఖిల్ గారు ఉన్నారు. సో నిఖిల్ గారు, హౌ ఆర్ యూ ఫీలింగ్ టుడే? అండ్ 8th ఎపిసోడ్ లో మీకు నచ్చిన సీన్ ఏంటి మనం చెప్తారా? 8th ఎపిసోడ్ లో నాకు నచ్చిన సీన్ చూడలేదు. మనకి ఇంటర్వ్యూ ఎక్కువ మళ్ళీ చూసాను. అది నాకు నిజంగా గుర్తులేదు. ఫస్ట్ ఎపిసోడ్ పేరు ద లాస్ట్ జర్నీ పేరు పెట్టుకున్నారంటే పేరు కరెక్ట్ చెప్పండి ఫస్ట్, తర్వాత మాట్లాడుకుందాం వేరే విషయం. ఫస్ట్ ఎపిసోడ్ పేరు ఏంటి అది చెప్తా. అది ఇంతకు ద లాస్ట్ నిజాలు మాట్లాడు. నిజమే మాట. ఇప్పుడు ఎపిసోడ్ పేర్లు గుర్తుంటాయా, క్యారెక్టర్స్ గుర్తుంటాయి కానీ మేము అసలు చూస్తే ఏంటి ఏదైనా ఒక్క నిమిషం పక్కు, ఒక్క నిమిషం అట్లనే ఉండండి. ఒక్క నిమిషం లేకపోతే మా వ్యూస్ తగ్గిపోతాయి. ఇలాగే వచ్చాను, నేనేం 1 సెకండ్ లో వచ్చాను. ఛార్జింగ్ లేదు. ఏముంది ఇక్కడ? I was actually binge watching. ఈ గ్యాప్ లో నేను థ్యాంక్ యూ సో మచ్. మీరు హోంవర్క్ బాగా చేస్తారని మాకు తెలుసు. అందుకే మీ ఇంటర్వ్యూలో లాస్ట్ మూమెంట్ లో హోంవర్క్ బాగా ఇప్పుడు మంచి బిస్కెట్ వేసేస్తారు. అరే నిజంగా ఓకే 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 అర్థమైంది. వచ్చి వెంటనే షూస్, ఇప్పుడు ల్యాప్టాప్ లో చూస్తున్నాను. సంపాదిస్తున్నావు కదా బానే. మొన్న నేను ఇన్కమ్ ట్యాక్స్ సైడ్ అయింది కూడా టాక్ అయిందా? చాలా ఇబ్బంది ఉందని కొంచెం అన్ని చూస్తున్నాను. అసలు ఇప్పుడు సంపాదించడానికి ట్యాక్స్ ఉంటుంది కదా, దొంగతనం చేసిన ట్యాక్స్ ఉంటుంది కదా, అంతేనంటారా? ఎనీవేస్, ఇప్పుడు మిమ్మల్ని నేను 2 టీమ్స్ కింద డివైడ్ చేస్తాను. 2 టీమ్స్. మీరు డిసైడ్ అవుతారా, నేను డివైడ్ చేయాలా? డిసైడ్ అవుతావా? డివైడ్ డిసైడ్ అండ్ రూల్ ఆర్ డివైడ్ అండ్ రూల్? వాట్ డు యు ప్రిఫర్? 1 2 దర్శన్ నన్ను కొట్టి ఇది ఎవరికి అన్నాడు చూపించి నేను పేరు చెప్తా. ఎవరికి? కలిపి. ఓకే. ఇది హర్షిత్ కి, ఇది యానీకి, శశాంక్ కి. ఇది నీకు. మిగిలిపోయిన వాళ్ళు వింటారు. టీమ్ లీడర్ మా కోచ్ బేస్. ఇప్పుడు నాకు చెప్తారా ఎవరెవరు ఏ టీమ్ కి అయ్యారో? 3 1 నంబర్ చెప్తారా? 1 to 4 అయింది. 1 to 4 అయింది. ఎవరు బాగుంది? 1 2 3 4 చేంజ్ చేద్దామా? నేనేమనుకున్నాను 1 and 4 and 2 and 3 అనుకున్నాను. సరే ఓకే. 1 4 లేదంటే 1 and 3 2 and 4. ఓకేనా? షిఫ్ట్. ఎనీవేస్, కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ మీరు ఆడతారు. మీ ఇద్దరికి ఒక బౌల్ ఇస్తాం ఆఫ్ ఫుడ్ అండ్ అందులో ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఓకేనా? సో అది తిని యూ హ్యావ్ టు గెస్ ద ఇంగ్రీడియంట్, అందులో ఏమున్నాయి. సో ఫస్ట్ మీరు అలా మీరు ఎన్ని చెప్తారో చూద్దాం. ఓకేనా? డన్. థ్యాంక్ యూ. Vegetarian looks interesting. వెజిటేరియన్స్ రాక్. సో మీ ముగ్గురికి కొంచెం నేను ఛాన్స్ ఇస్తున్నాను. పిక్ వాట్ యు వాంట్. తీసుకొని Okay, so first turn, let's go with Harshit. Your time starts. You have to take only one ingredient. Pasta. మైదా. Think చెప్పు. తినేసి చెప్పాలంట. మైదా. మైదా. Okay, next. Broccoli. దీంట్లో ఏముంది? ఏంటి ఏమనుకోవాలి? వెజ్ But it's from a very healthy place, so no worries. అసలు ఏమంటాం ఇది?
చీజ్ టొమాటో ఒక్కటి చెప్పు చాలు మళ్ళీ టర్న్స్ మిస్ ఇంగ్రీడియంట్స్ అయిపోతే యు లూజ్. ఓకే టొమాటో టొమాటో అండ్ టొమాటో ప్యూరీ ఫినిష్ చేసేస్తాను. సాల్ట్. that was late అద్భుతం. ఆర్ యు సీరియస్? టమాటో తిన్రా తిన్నా ఏయ్, తింటానే ఉన్నాయి ఇందాక నుంచి. ఈ అన్ని బాగుంది. అవి చాలా బాగున్నాయి. బై ద వే టొమాటో ఇస్ నాట్ దేర్. అవును మైనస్ ఇంకెందుకు Minus, ఛాన్స్ minus. ఓవర్ ఛాన్స్ మైనస్ పాయింట్. మైనీస్ ఓకే నెక్స్ట్. ఓకే. కాదు అన్ని ఓకే కానీ కలర్ కలర్ ఏంటి? అది నాకు తెలియదు. వాట్ ఇస్ దట్ కలర్ కలర్? అది తినిచ అది అది come on. పెయింట్ వేసి ఏదో పెయింట్ చేసినట్టున్నారు. ఇంకా యాడ్ చేసాడు ఇప్పుడే. రెడ్ బెల్ పెప్పర్. రెడ్ బెల్ పెప్పర్ ఓకే ఈట్. ఇందాక దర్శన చీజ్ టొమాటో రావియోలి చెప్పేసారు కాబట్టి ఆ 3 అవుట్. I think there is basil. Basil. యా ఓకే ఫైన్ నెక్స్ట్. అమ్మాయి కారం అని చెప్తున్నాను ఇందాక సాల్ట్ అని. ఇది కొత్తిమీర అనుకుంటా. నో కాదా? అయిపోయింది కమ్ ఆన్. ఓకే క్యాప్సికమ్. క్యాప్సికమ్ ఓకే నెక్స్ట్ ఫాస్ట్ క్విక్లీ. చిల్లీ ఫ్లేక్స్. చిల్లీ ఫ్లేక్స్ ఏడున్నాయి? నువ్వు చూపిస్తు ఎప్పుడైతే కనిపించింది అయితే లోపల పోయినా పెప్పర్ రా. కాదు కాదు పెప్పర్ రా. ఇది పెప్పర్ వేస్తారు అది. అది చిల్లీ ఫ్లేక్స్ లాగే ఉంది. ఓకే నెక్స్ట్. ఇట్లా చూసి దీనిలోకి తీసుకొని వేసిన దీంట్లో ఎల్లో జుకినీ. ఎల్లో మై రెడ్ కలర్ బెల్ పెప్పర్ ఎల్లో అది జుకినీ. కలర్ఫుల్ ఉంది మనది. ఓకే కల్పిక. ఏదో I'm just waiting who is going to lose. Who is going to become the loser? I think దర్శన్ ఫుడ్ మాత్రం ఎంజాయ్ చేస్తాడు అదైతే నాకు అర్థమైంది. స్పినాచ్ ఓకే నెక్స్ట్. ఏదో ఏమంటారు కారం లాంటిది అయితే ఇది. చాలా నో ఏ ఇదేంటి మరి గుజ్జు గుజ్జుగా ఉంది. ఓకే tomato. 4 Tomato. టొమాటో అయిపోయింది ఆల్రెడీ. ఎవరు చెప్పారు? దర్శన్ చెప్పాడు. Shit. 5 బ్రాకలీ కూడా అయిపోయింది కదా. 3 2 చీజ్ కూడా అయిపోయింది. Cheese అయిపోయింది. నా దాంట్లో అన్నీ అయిపోయినాయి మరి. Hey, that has almost 18 ingredients left. బాబో 18ఆ? ఏమో నాకు తెలియదు. కొంచెం ఇండియన్ డిషెస్ పెడితే కొంచెం అదే I'm a కదా. loser. ఏంటి క్రీమ్? ఫ్రెష్ క్రీమ్. ఓకే ఫ్రెష్ క్రీమ్. ఓకే చిన్న పిల్ల కదా మమ్మీ హెల్ప్ చేద్దాం. చిన్న పిల్ల. Okay, సో thank you. ఇప్పుడు there are only 5 seconds. Okay, I'll count 5 4 ఆరిగానో ఓకే కల్పిక 5 కళ్ళకి మంచిది క్యారెట్. 3 తినుగా చెప్తాను. ఈయన తింటూనే ఉన్నాడు రా బాబు ఇందాక నుంచి తింటున్నాడు. సన్ రైడ్ టొమాటో. ఏది సన్ రైడ్ టొమాటో. అది డ్రైడ్. నీళ్ళు సన్న పెట్టుకున్నాడు డ్రైడ్. సన్న డ్రైడ్ టొమాటో ఇది. అవును ఇటాలియన్ టొమాటో కాదా? బట్ దట్ ఇట్స్ డిఫరెంట్ థింగ్. ఇటాలియన్ బేస్డ్ టొమాటోస్ వేరు ఉంటాయి. దాన్ని సన్ రైడ్ వేస్తారు. ఓకే నిజంగా మామ. అంటే నీ టోన్ కూడా ఛాలెంజ్ లో ఉందని చెప్పి. ఓకే సన్ ఫ్రైడ్ టొమాటో డ్రైడ్ టొమాటో Not fried. నెక్స్ట్ అని కారం ఉందబ్బా. సరే పోన్ ఇద్దామండి ఏయ్ ఐమ్ అస్సలు కావాలంటే కొంచెం ఇవ్వరు అట్లా. ఓకే హర్షిత్ ఓకే ఇద్దాం చిల్లీ పౌడర్ ఇద్దాం. హర్షిత్ కాండి. 5 4 3 చపాతి పిండి లాగా 1 టైమ్ ఆట సో మన ఫస్ట్ లూజర్ హర్షిత్ ఒకసారి గట్టిగా చప్పట్లు అడి. అది ఏంటో ఒకటి వేసినాడు. సో బేసిక్లీ స్మెల్ దర్శనం నువ్వు చూసి ఏమన్నా చెప్పు. స్మెల్ చెప్పు. నేను వేసిన ఇంగ్రీడియంట్ నువ్వన్నా చెప్పు. ఒకసారి ఒకసారి అబ్బా! స్మెల్ తో ఇప్పుడు నేను ట్రై చేస్తాను. బియరా ఓ షిట్ అవునరా. అవునా దీనికోసమే రియాక్ట్ చేయాలి. దీనికోసం రీఎంట్రీ అంట. వేరేసా వాడు ఇందాక నుంచి చెప్తున్నారు. నువ్వు నీకు తెలియలేదు స్మెల్. కల్పిక దర్శన అని మిగిలారు. స్టార్ట్. మిక్స్డ్ హర్బ్స్. మిక్స్డ్ హర్బ్స్. ఓకే మిక్స్డ్ ఆర్గానా చెప్పు. గార్లిక్ మ్యాన్. నోబడీ టోల్డ్ గార్లిక్. ఓకే అని బై ఎనీ ఛాన్స్ క్యారెట్ అయిపోయింది. అయిపోయింది. ఎవరు చెప్పారు? అయిపోయింది. Clear గా ఉంది. Come on. కళ్ళకి మంచిది అని కూడా చెప్పింది. Come on 10 9 ఇంకో దాంట్లో వోడ్కా ఉంది. 9 అయితే పక్క దర్శనం. 7 6 5 4 3 అయిపోయింది. God. Annie's time is also up. అయిపోయింది. అయిపోయింది. బ్లాక్ కలర్ లో చిన్నగా ఉంటాయి. వాట్ ఇస్ దట్? ఆవాలు. బ్లాక్ పెప్పర్ అంటే ఆవాలు.
ఆవాలు అవ్వదు కాదా దాన్ని ర్యాప్ ఉంటాయి కదా, round round గా చిన్నగా. అవి లేవా? అవి లేవు. అవి ఏంటి? ఏదో నాకే మీకు కూడా తెలియదు తెలియదు కదా? ఫైన్. ఇప్పుడు మిగిలింది జస్ట్ ఇట్స్ కల్పిక versus Come on, దర్శన్ Darshana. and it should be very quick. Your time starts now. కల్పిక. లెమన్ Yes. నాకు కళ్ళు తిరుగుతున్నారు పక్క వర్క్ వేసిన దీంట్లో. చేసిన వోడ్కా వేయలేదు, ఇంగ్రీడియంట్ లేదు. సరే చెప్తా. ఇంగ్రీడియంట్ ఈస్ డాష్ ఆఫ్ జింజర్. జింజర్ వేసి కొంచెం. జింజర్ ఉంది. చలో జింజర్ ఉంది. నెక్స్ట్ కమ్ ఆన్. కమాన్ చిల్లీ సాస్. Yes, chili sauce. Okay. Come on. బుక్ లో చెప్పావు కదా నువ్వు. లేదు తెలుసు చూసిన టేస్ట్ అంత టేస్ట్ చేయరా 5. గ్రీన్ చిల్లీ సాస్. Okay, green chili. ఉందా ఉంది. రెడ్ రెడ్ మనం చెప్పింది. జస్ట్ చిల్లీ సాస్ చెప్పాడు అయిపోయింది. It's the same. Okay, కల్పిక. ఆగు 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 ప్రెషర్ రెడ్ చిల్లీస్. అది ధనియాల పొడిని ఏమంటారు? అదే కొరియండర్ పౌడర్ అంటారు దాన్ని. చెప్పేసి షుగర్ కొంచెం షుగర్ హనీ అని చెప్పేసి కొంచెం పోషన్. హనీ హనీ Honey, yes, honey. Yeah. ఓ చెడ్డార్ చీజ్ ఉంది దాంట్లో. ఏంటి? See, ఇప్పుడు బేసిక్లీ ఏంటంటే Oh my god. Okay, I'm listening. అట్లా కాదు, ఇది ఫస్ట్ ఏమో అమూల్ సాస్ తోనే పేస్ట్ చేస్తారు. ఈ లోపల స్టఫింగ్ లో ఏమో చెడ్డార్ చీజ్ వేస్తారు. Cheddar cheese. Okay, next. 5. ఏ ఆగు ఆగు ఏదో ఒకటి మిగులుతుంది. 4. కల్పిక డెఫినెట్లీ ఇంకా కల్పిక. సాల్ట్ అయిపోయింది కదా. వాటర్. Crazy. Okay, water. Next. Mineral water. బాయిల్ వాటర్ అని చెప్పండి మీరు. వీరికి నచ్చిన ఇంగ్రీడియంట్స్ మీరు చెప్పుకుంటూ పోతూనే ఉన్నారు. నేనేదో పోలే అని తలుపుతున్నాను. మీరేం చెప్పారు? నువ్వేం చెప్పావు ఇందాక? వాటర్ చెప్పిన. వాటర్. వాటర్ తో వెజిటబుల్స్ అందులో కలుపుతారు వోడ్కా కదా లేదు బై ద వే. అందులో బియర్ లేదు బై ద వే. నాకు ఎక్కలేదు అంటే అనిపించింది. ఓకే వి హ్యాపీలీ ఫినిష్ సో మొత్తానికి ఎవరు లూజర్ ఎవరు విన్నారు? ఎవ్రీబడీ లాస్ట్. ఓకే. We are losers. ఎవరు ఫస్ట్ లూజ్ అయ్యారో వాళ్ళు విన్ అనమాట. ఎందుకంటే అకార్డింగ్ టు థీమ్, మా వెబ్ సిరీస్ థీమ్ కి. కానీ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే జనరల్ గా ఎవరైనా విన్ అయితే ఆనందపడతారు కానీ మీరందరూ ఏంటి లూజ్ అయితే ఆనందపడుతున్నారు? అంతే. లూజ్ అయినంత మాత్రం పిచ్చోళ్ళు కాదు. అంటే విన్ అయిన అందరూ పిచ్చోలా? విన్ వాళ్ళు పిచ్చోళ్ళు కాదు బేసిక్లీ. ఓకే. అట్లనే ఓడిపోయిన వాళ్ళు పిచ్చోళ్ళు కాదు. ఓడిపోతే మన బలహీనత తెలుస్తుంది మనకి, అప్పుడే కాదు, బలహీనత తెలుస్తుంది. సో అప్పుడు ఇంకా మనం అర్థం చేసుకొని తర్వాత పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు మనం గెలుస్తాం అనమాట. ఇంకో క్వశ్చన్. వన్ థింగ్ దట్ యు లాస్ట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యు రియల్లీ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. ఆడిషన్స్ లో కొన్ని రిజెక్ట్ అవుతాం కదా, సో అప్పుడు కొన్ని ఉంటాయి అలా రివీల్ చేయకూడదు కాబట్టి. బట్ యా దట్స్ సంథింగ్ విచ్ యాక్చువల్లీ ఇస్ బ్యాడ్. దర్శన్. I lost people, man. Yeah, that is the major loss I had. I lost a lot of something. Okay. Yeah. I lost my brother. Okay. So అది one of my saddest moments of my life. I don't know, sometimes I feel I lost my self confidence, so that is actually very impactful at that particular time. చాలా ఎమోషనల్ అయిపోయింది ఒకసారి. ఏదో లూజ్ అయిందంటే ఈ లూజ్ ఈ లాస్ చెప్తున్నారు ఏంటంటే. బ్యాటరీ ఒకసారి లూజ్ అయింది. ఫోన్ వాడుతుంటే అలా మీరు చెప్పండి. ముందే ఇమోషనల్గా వెళ్ళిపోయారు. మై పెట్. అంటే మనుషులు పోతారు, అదంతా కామన్. పెట్టి పోతే అది ఐ కాంట్ టేక్ ఇట్. అంటే చెప్పుకోలేని వాళ్ళు పోతారు. మాట్లాడి ఎందుకు ఏమైతుంది ఏం చెప్పలేము కదా. చూడు దానికి ఏం తెలియదు పాపం. అదిగో పెట్టనగానే వచ్చింది. Tell me, what is that one thing that you lost and you felt like? ఇప్పుడు ఇంతమంది మంచి మనుషులు వచ్చాక మీ అందరి దగ్గర నా మనసు పోయింది. ఇది ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం కదా. మనసు పోయింది. ఎందుకంటే మీ అందరూ అంతా ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది. దీని తర్వాత అందరం పార్టీ చేసుకుంటాం. లాస్ట్ క్వశ్చన్. యాజ్ అ ఫ్యాన్ మిమ్మల్ని అడ్మైర్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. యూ హ్యావ్ యువర్ ఓన్ ఆడియన్సెస్. సో ఎవరైనా మీ దగ్గరికి వచ్చి వై షుడ్ వి వాచ్ లూజర్ అంటే దర్శన్ 3 reasons what will you give? లూజర్ ఎందుకు చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. బికాస్ తెలుగులో ఇప్పటిదాకా స్పోర్ట్స్ రిలేటెడ్ ఫిలిమ్స్ వచ్చాయి కానీ స్పోర్ట్స్ రిలేటెడ్ వెబ్ సిరీస్ కానీ డ్రామా కానీ లేదు. ఓకే.
అండ్ దీంట్లో చాలా డైవర్సిటీ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ని కవర్ చేసారు దర్శన్. చాలా ఇంక్లూసిటీ ఉంది అంతే. ఒక రీజన్ దర్శి చెప్పింది అండ్ repeat చేయకూడదు. దాంట్లో నేనున్నాను. ఇది ఎండింగ్ లో చెప్పండి. దర్శి చెప్పింది రిపీట్ చేయకూడదు. done. ఇంకో 2 పాయింట్స్ చెప్పాలి. అబ్బా, ఇది చాలా టఫ్ క్వశ్చన్. ఎంటర్టైన్మెంట్ కోసం చూడండి. ఓకే, కలుపుతా. అందరూ ఒక వర్డ్ లో చెప్పండి. వర్డ్ చెప్పు వర్డ్ మరి. చెప్పిన నేను ఆల్రెడీ ఒక వర్డ్. అందుకే స్పోర్ట్స్ డ్రామా ఇప్పుడు వరకు రాలేదు మన తెలుగు వెబ్ సిరీస్ లో, అందుకే చూడాలి. అది చెప్పేసి రిపీట్ చేయకూడదు. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ చెప్పాను నేను, స్పోర్ట్స్ Oh డ్రామా. my god, it's like dry tomato and tomato again. అందుకే అన్న అన్ని కవర్ చేయకండి, మాకేం ఉండదు అది. రిలేటబుల్ క్యారెక్టర్స్ అంటే మీ రోజు లైఫ్ లో మీరు యూ విల్ ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ యువర్ లైఫ్. సో డెఫినెట్లీ దానికోసం మీకు నచ్చుతుంది. జీవిత సత్యాన్ని మేము జీవిత సత్యాన్ని బాగా చూపించాము. సత్యాన్ని అంటే అందరూ వాళ్ళ రీజన్స్ చెప్పారు. నేను ఎందుకు లూజర్ చూద్దాం అనుకుంటానంటే, నేను ఎంతో ప్రేమించిన దర్శి, యానీ, శశాంక్, హర్షిత్, కల్పిక ఉన్నారు కాబట్టి C5 లో నేను లూజర్ ఇప్పుడు చూస్తాను. మరొక బిస్కెట్. బిస్కెట్ వేయడం మర్చిపోయావు ఫుడ్ లో. On that note, we are ending this video and I am very 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 happy. I had great time. Sorry కొంచెం అటు ఇటు మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే ఏమనుకోకండి అని అంటాను అనుకున్నారా? అసలు అన్నాను. మా వీడియోలు అన్ని ఇలాగే ఉంటాయి, స్క్రిప్ట్ ఉండదు. On that note, I wish all the best to the cast and crew. It's already booming everywhere, but ఇంకా మంచి సీజన్స్ రావాలి, ఇంకా ఎక్కువ మీరు సిరీస్ చేయాలని ఇండివిజువల్లీ or with user or with lot of your projects. So even your project, all the best for your Thank you. Thank you all of you. I'm so glad after so many days ఇంత మందితో చాలా హ్యాపీగా. Thanks for giving me the space to be myself, Darshi Anna and Annie and everybody. So big round of applause. Thank you guys. So ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, నేను రిపీట్ చేసింది స్టార్టింగ్ లో రిపీట్ చేయించాను కదా, ఇప్పుడు మళ్ళీ నేను రిపీట్ చెప్పింది రిపీట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో కనుక మీకు give it a big thumbs up. Give it a big thumbs up. And comment section లో comment చేయండి. నిఖిల్ గురించి మంచిగా comment చేయండి. నిఖిల్ గురించి మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. And also also don't forget to subscribe to don't forget to subscribe to Castco.